ఎడపల్లి మండలంలో తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. సమయపాలన పాటించకుండా తమ చిత్తానుసారంగా విధులకు వస్తున్నారు. దీనితో కార్యాలయాల్లో జవాబుదారీతనం లేకపోవడంతో గ్రామాల నుండి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన మండల స్థాయి అధికారులు ఇదంతా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు స్థానిక సంస్థలు ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో వీరి పనితీరును అడిగే వారే లేకుండా అయ్యారు. అధికారుల తీరుతో చిన్న పనికి రోజుల తరబడి తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయాలకు తిరగాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమయపాలన, అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇవన్నీ తమకేమీ పట్టనట్లుగా అధికారుల తీరు స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలుమార్లు అధికారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు కనబడటం లేదు. అధికారులు జవాబుదారీతనం పెంచి ప్రజల సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ పని ఎంఆర్తో పని ఉండి రోజు తిరుగుతున్నాం. ఎప్పుడు చూసినా అలా 10 11 గంటలకు ఎవరు రావట్లేదు. కూర్చొని ఎన్నో రోజులు వాపసు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కూర్చుని తాత్కాలిక కూర్చొని అయితే చదివేది కోసం కూర్చున్నాం. ఆయన కూడా ఇప్పుడు దాకా రాలే. ఆఫీస్ అంతా ఖాళీ ఉన్నది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. ఇలా ఎన్ని రోజులు నడాలి? ఎప్పుడు దాకా ఇట్లా బలాంచాలి? ఎడపల్లి మండల ఆఫీస్ కాడికి వచ్చి 11 గంటలు అవుతుంది. పొద్దుగాల 9 గంటలకు వచ్చి ఇప్పుడు 11 గంటల టైం అవుతుంది. ఇప్పటిదాకా ప్రజలు అందరూ జనాలు వచ్చి వాళ్ళ పనుల కోసం వచ్చినా కానీ ఒక ఆఫీసర్లు రెస్పాన్స్ అనేది ఏమి ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆఫీస్లో ఒక్కడు కూడా లేరు. మాకు తెలుసుకోవాలనేది కూడా ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా లేరు. ఇక ఏ పనులు చేద్దామన్నా కానీ ఇక ఇట్లా ఎవరికి ఏం చెప్పకుండా ఏ ఆఫీసర్లు ఎప్పుడు వస్తుండ్రో, ఏ పనులు ఎప్పుడు చేస్తున్నారో కూడా మాకు సమాచారం తెలుస్తలేదు.